గత వైసీపీ హయాంలో జరిగిన పీడీఎస్ బియ్యం అవినీతిని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అసెంబ్లీ దృష్టికి తీసుకువెళ్లారు. గత దుర్మార్గపు ప్రభుత్వంలో పనికిమాలిన వ్యక్తి సివిల్ సప్లై మంత్రిగా పనిచేశారంటూ మండిపడ్డారు. గుడివాడకు చెందిన ఆ మాజీ మంత్రి పేరు ప్రస్తావించను అంటూనే ఆ మాజీ మంత్రి హయాంలో జరిగిన అవినీతిని బయటపెట్టారు. ఆ మాజీ మంత్రి 500 కోట్ల అవినీతికి పాల్పడ్డారని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఆ మాజీ మంత్రి చేసిన వందలాది కోట్ల అవినీతిపై విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు. సివిల్ సప్లైస్ మినిస్టర్ గురించి మాట్లాడుతుంటే మా తాజా మాజీ ఒక పనికిమాలిన వ్యక్తి దుర్మార్గం, అసలు గవర్నమెంటే దుర్మార్గులతో నిండిపోయింది అనుకుంటే దాంట్లో నెంబర్ 1 గా ఉండాలని ప్రతిసారి ప్రయత్నం ట్రై చేసుకుంటూ వచ్చే వ్యక్తి మీకు అందరికీ తెలిసిన వ్యక్తి, పేరు కూడా తెలవాల్సిన అవసరం లేదు. ఈ మొత్తాన్ని స్టార్ట్ చేశాడు అధ్యక్ష. మొత్తం మనం 2019లో మనకి సివిల్ సప్లైస్ మినిస్టర్ అవ్వగానే. సో అలాంటి వ్యక్తి మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, అనేక ఆరోపణలు ఉన్నాయి. దగ్గర 500 కోట్లు పైగా అప్పటి జాయింట్ కలెక్టర్ మీద కూడా తో కలిపి పీడీఎస్ బియ్యం మీద 500 కోట్ల పైగా సంపాదించాడు అనేది పేరు చెప్పదలుచుకోలేదన్నా. అలాంటి వ్యక్తి పేరు దలుచుకుంటే కూడా దండగా. సార్, కరోనా టైంలో సెంట్రల్ గవర్నమెంట్ 5 కేజీలు బియ్యము, రాష్ట్రంలో స్టేట్ గవర్నమెంట్ 5 కేజీలు బియ్యము సప్లై చేస్తానికి పూనుకుంటే ఒక్క గుడివాడలో చూసుకుంటే గుడివాడ టౌన్ వరకే చూసుకుంటే 40,000 కార్డులు ఉన్నాయి అధ్యక్ష. దానిలో 12,000 కార్డులకు మాత్రమే, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన బియ్యం మాత్రమే చేరిన పరిస్థితి. మిగతా బియ్యం మొత్తం ఎక్కడికి వెళ్ళినాయి? పాత మంత్రి మీద, మా మాజీ మీద మీ ఎంక్వైరీ వేసి దీన్ని మొత్తం బయటకు తీయాల్సిందిగా కోరుతా ఉన్నా అధ్యక్ష. మా సొంత నియోజకవర్గంలోనే 12,000 మందికి ఇచ్చారంటే రాష్ట్రం మొత్తం మీద మీరు ఒకసారి ఆలోచించారు అధ్యక్ష. ఈ మిల్లర్లతోటి కలిపి కొమ్మక్కయ్యి ఈ విషయం మీద ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. సో దీని మీద సమగ్ర విచారణ జరిపేసి మిల్లర్లు, మాజీ మంత్రి, ఈ జేసీ కూడా కలిపి చేసిన అక్రమం అనేది ఒక్కసారి విచారణ చేసి జరిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను మంత్రి గారు మీ ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్ అధ్యక్ష. వెనిగండ్ల రాము విజ్ఞప్తిపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. ఈ విషయంపై లోతుగా అధ్యయనం చేసి నివేదిక సభ ముందు ఉంచుతామని తెలిపారు. రాము గారు ఆ పర్టికులర్ నియోజకవర్గంలో జరిగిన కొన్ని సమస్యల గురించి ప్రస్తావించారు. 40,000 రేషన్ కార్డులకు గాను కేవలం 12,000 రేషన్ కార్డులకే ఈ పీడీఎస్ రైస్ డిస్ట్రిబ్యూషన్ అవుతుందని, తప్పకుండా దీనిపైన మేము లోతుగా అధ్యయనం చేసి వీ విల్ కమ్ బ్యాక్ టు యూ అని మీకు మీ ద్వారా నేను తప్పకుండా సార్ మీ ద్వారా నేను గౌరవ సభ్యులకి ఆ సమాచారం అందిస్తానని తప్పకుండా మేము చేస్తాం.